ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఈరోజు సద్దుల బతుకమ్మ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే ఇక్కడ తంగేడుపు ఫస్ట్ రుబ్బుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఈసారి తంగేడుపు చాలా బాగా దొరికింది. మామూలుగా ఎవ్రీ టైం ఏదో పెట్టినమా అన్నట్టు పెట్టినట్టు దొరుకుతుండే. సో ఈసారి మాత్రం బాగా దొరికింది. ఫస్ట్ పసుపు కుంకుమ వేసి బతుకమ్మ స్టార్ట్ చేస్తాం కదా, సో అదే చేస్తున్నాం. యాక్చువల్గా నాకు బతుకమ్మ ప్రిపేర్ చేస్తుంటే నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తుండే. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే అనమాట. వెళ్ళి మమ్మీ వాళ్ళేమో సద్దుల పండుగ రేపడానికి వస్తుండే, నేను బతుకమ్మ హాలిడే స్టార్ట్ అవ్వగానే వెళ్తుండే. మా అమ్మమ్మ షిబ్బి అంటే తెలుసు కదా, వెదురు వాడుతూనే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అందులో బతుకమ్మ పేర్చి పంపిస్తుండే, రోజుకు రకం ప్రసాదం, పప్పు, చక్కెర అట్లా వాళ్ళతో వెళ్తుండే, వాళ్ళతో పాటు పంపిస్తుండే అనమాట. సాయంత్రం రుద్రాక్ష పూలు ఇవన్నీ కూస్తుండే, బట్ అన్నిటిని తెంపి నాకు బతుకమ్మ వేచి పంపిస్తుండే. బతుకమ్మ అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది కదా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేకపోతే బతుకమ్మ పండుగ కూడా ఏదో వెల్తిగానే అనిపిస్తుంది. ఇక్కడైతే మా చెల్లె నేను ఇద్దరం కలిసి బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాము. మా చిన్నగా ఉన్నప్పుడు బొడ్డెమ్మ కూడా ఆడుతుండే అండి. మేము ఆడకపోతుండే కానీ ఊర్లో వాళ్ళు వెళ్ళి బొడ్డెమ్మ కూడా ఆడుతుండే అనమాట. ఇప్పుడు బొడ్డెమ్మ ఎంతమంది ఆడుతున్నారో తెలియదు, అసలు ఉందో లేదో ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో తెలియదు అనమాట. బొడ్డెమ్మ ఆడి తర్వాత బతుకమ్మ ఆడుతుండే అనమాట. ఇక్కడైతే బతుకమ్మ ప్రిపేర్ చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అనమాట. పెద్ద బతుకమ్మ తర్వాత మళ్ళీ ఒక చిన్న బతుకమ్మ ప్రిపేర్ చేస్తాం కదా. పిల్లలతో బతుకమ్మ చేయడం చాలా కష్టం కదా. అంటే పూలు తెంపి పడేయడము, వాళ్ళంతా పెట్టిన బతుకమ్మను పీకడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి పిల్లల్ని పడుకోబెట్టి బతుకమ్మ చేద్దాం అనుకున్నాం. బట్ హార్నిక పడుకుంది, కానీ జస్వి అనుషిత అసలు పడుకోలేదన్నమాట. సో వాళ్ళతో అరుస్తూ బతుకమ్మ చేసినాము. మా డాడీ అయితే పొద్దున్నే వెళ్ళి ఫ్లవర్స్ అనేది తీసుకొచ్చిండండి. వెనకాల చెలక అంటే పొలాలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళి తంగేడుపు, గునుగుపు తీసుకొచ్చిండు. బంతిపూలు వచ్చేసి తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చిండు అనమాట. అందుకే అంత ఫ్రెష్గా ఉన్నాయి బంతిపూలు అయినా ఏవైనా, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. అండ్ సిటీలో అయితే మనకి కొనుక్కుంటాం, బట్ చాలా వరకు వాడిపోయినవి అలా. ఇంకా వాళ్ళ ఊళ్ళ నుంచి వచ్చేసరికి టైం పడుతుంది కదా, ఎండ అంతా ట్రావెలింగ్లోనే అది కొంచెం వాడిపోయి అట్లా ఉంటాయి కదా. విలేజ్లో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ దొరుకుతాయి, వెజిటేబుల్స్ అయినా అలాగే పూలైనా ఇలాంటి ఫెస్టివల్స్కి సంబంధించినవి ఏదైనా చాలా అంటే చాలా ఫ్రెష్ వస్తాయి. ఎంతైనా పండుగలు అంటే అందులో బతుకమ్మ పండుగ అంటే ఊరేనండి. మీరు సిటీలో ఎంత చేసుకున్నా ఊర్లో చేసుకున్నట్టయితే బతుకమ్మ పండుగ ఉండదు కదా. అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి నా వ్రతం శారీ అనమాట. పెళ్ళయ్యాక వ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు కట్టుకున్న చీర ఇది. నేను కంచిలో తీసుకున్నాను. నా పెళ్లి చీరలు షాపింగ్ చాలా వరకు కంచిలోనే చేశాను అనమాట. అందులో తీసుకున్న శారీ ఇది. అండ్ ఆల్రెడీ నేను నా పట్టు చీరలు అండ్ మగ్గం వర్క్ బ్లౌజులు, లెహెంగాస్ కలెక్షన్ అండ్ జ్యువెలరీ అన్నీ నేను వీడియోస్ చాలా చేశాను. ఒకసారి చూడడం వల్ల ఉంటే నా ఛానల్లో ఉంటాయి, చెక్ చేయొచ్చు. అండ్ ఈసారి అయితే అంశుని తీసుకెళ్ళలేదండి బతుకమ్మకి. ఎందుకంటే లాస్ట్ 2 years నుండి వాడిని తీసుకుపోవడం వల్ల పోయిన 15 minutesకే రిటర్న్ రావాల్సి వచ్చిండే. ఎందుకంటే వాడు ఒక్క దగ్గర ఆగడు, చెర్లో కొరుకుతాడు. ఎందుకంటే బతుకమ్మ చెరువు దగ్గర ఆడతాం కదా, చెర్లో కొరుకుతాడు, లేకపోతే రోడ్డు మీద కొరుకుతాడు, లేకపోతే అక్కడ ఐస్ క్రీమ్ బండ్లు కనిపిస్తే వాటి వెనకాల కొరుకుతాడు అనమాట. సో వాటి వెనకాల పరిగెత్తడం కంటే ఇంటికి పోయింది ఉత్తమం అనిపించి అక్కడ పెట్టి 10 నిమిషాలు ఉండి ఇంటికి వెళ్ళిపోతుండే. సో అందుకే సార్ అలా అవ్వకూడదు, ఇంతగానం చేసి కొంచెం ఒక గంటన బతుకమ్మ దగ్గర ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి కొంచెం పెద్దగానే తీసుకుపోవచ్చులే, ఇప్పుడు వాడు పరిగెత్తుతున్నాడు కదా అని చెప్పేసి ఇంట్లోనే డాడీ దగ్గర వదిలేసి ఎల్లుండే అనమాట. ఆర్నికాని జస్వికాని ఇద్దరిని తీసుకొని బతుకమ్మ దగ్గరికి వెళ్ళాం. అమ్మ ఈసారి వీళ్ళిద్దరిని పట్టుకోవడం గగనం అయిపోయింది. జస్విక అయితే ఊకే వెనకాల వాటర్ దగ్గర, చెరువు దగ్గరకు వచ్చినాయి అనమాట. వాటర్ అక్కడే ఆడుతూ కూర్చుని ఉండే అనమాట. దానికి బాడీ గార్డ్ లెక్క నిల్చుండే అయితే లిటరల్లీ. ఇప్పుడే బతుకమ్మలన్నీ వస్తున్నాయండి. ఎప్పుడు మేము బతుకమ్మలన్నీ వచ్చినాక అట్లా పెట్టి 15 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం బతుకమ్మలు రాముందుకి వచ్చామన్నమాట. అండ్ బతుకమ్మ అయిపోయే వరకు ఉన్నాం ఈసారి, ఎన్నో సంవత్సరాల తర్వాత. అసలు పెళ్ళై పిల్లలు పుట్టినాకైతే మొత్తం బతుకమ్మ వరకు ఉన్నది మాకు గుర్తే లేదు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫీడింగ్ అని చెప్పేసి ఏడుస్తున్నారని ఫోన్ రాగానే వెళ్ళిపోతుండే అనమాట. తర్వాత పెద్దగా అయినాకనేమో వాళ్ళు ఆగట్లేరు అని చెప్పేసి వెళ్ళిపోతుండే. సో ఈసారి అంశని వదిలేసి ఇద్దరు ఆర్నిక జస్వికానేమో ఆడుకున్నారు. ఆర్నిక చాలా వరకు పడుకునే ఉంది, ఇక జస్వికానేమో అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉండే. సో బతుకమ్మ అయిపోయే వరకు ఉన్నాం, చాలా రోజుల తర్వాత బతుకమ్మ అయిపోయే వరకు ఉన్నాము. బతుకమ్మ అంటేనే లేడీస్ ఫెస్టివల్ కదండి, మనకి చీరలు నగలు ఇవే కదా. అసలు బతుకమ్మ దగ్గర మొత్తం మెరిసిపోతున్నారు అందరూ. ఎక్కడ చూసిన హాఫ్ శారీస్, చిన్నపిల్లలు అయితే క్యూట్ లంగా జాకెట్, లంగా వేసుకొని చాలా ముద్దుగా ఉన్నారు. ఇక డీజే సౌండ్స్కి అయితే అసలు ఎవరేం మాట్లాడుతున్నారో కూడా వినపడట్లేదు అనమాట.
ఎంతైనా నాకు డీజే సౌండ్స్తో బతుకమ్మ పెద్దగా ఇష్టం ఉండదు. అంటే వెనకటి కాలంలో మంచిగా అనిపిస్తుండే, ఒకరు పాటలు చెప్తుంటే మంచిగా అనిపిస్తుండే. మేమైతే మా చెల్లి అయితే లిటరల్గా పాటలు నేర్చుకుంటుండే అనమాట, సద్దులప్పుడు ఆడడం కోసం అని చెప్పేసి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పాటలు నేర్చుకుంటుండే, పాడుతుండే, మా అమ్మమ్మ నేర్పిస్తుండే. చాలా మంచిగా ఉంటుండే అనమాట ఆ మెమొరీస్. అసలు చూసారు కదా మా చిట్టి మహాలక్ష్ములు ఎలా ఉన్నారో, వాళ్ళు అసలు ఆగలేదు ఎక్కడ. నేనేం పెద్దగా ఆడలేదండి బతుకమ్మ. జస్వికకి బాడీ గార్డ్ లెక్కన సరిపోయింది, ఎందుకంటే అది మొత్తం తిరుగుతుంది అనమాట, ఎక్కడ తప్పిపోతుంది అని భయం. ప్లస్ వెనకాలనే చెరువు ఉండే, అందులోకి పోతే కష్టం అని చెప్పేసి దాని వెనకాలనే తిరుగుతుండే అనమాట. సో మమ్మీ చెల్లి అయితే మంచిగా ఆడుకున్నారు బతుకమ్మ. ఇక్కడ అందరు ఫస్ట్ స్టార్టింగ్లో బొట్లు పెట్టుకోవడం, తర్వాత ఆడుకోవడం, ఇదంతా ఉంటుంది కదా. ఇదంతా ప్రాసెస్ పెద్దగా కొత్తగా ఏమి ఉండదు, ఎవరి ఊళ్ళోనూ అంతే ఉంటుంది. బట్ నా మెమొరీస్ కోసం వీళ్ళు పెరుగుతుంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉన్నారని క్యాప్చర్ చేయడం కోసం అని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను. తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, స్కూల్లో ఉన్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కలిసింది. అండ్ నేను యాక్చువల్గా ఎప్పుడు ఉన్న బతుకమ్మ 2-3 ఇయర్స్ నుంచి అసలు లేను కదా, అంటే 10 minutes 15 minutes తర్వాత కన్నా ఎక్కువ లేను. ప్లస్ తను కూడా 2-3 ఇయర్స్ నుంచి రావట్లేదు అంట బతుకమ్మకి. సో చాలా సంవత్సరాల తర్వాత చూసాము, చాలాసేపు మాట్లాడుకున్నాం, మంచిగా అనిపించింది. ఎంత మేము చిన్నప్పుడు చాలా క్లోజ్ ఉంటుండే అనమాట. ఇక పెళ్ళయి పిల్లలు పుట్టాక అసలు కాంటాక్ట్ లేదు, టచ్లో లేము ఎవరికి. చాలా వరకు ఎప్పుడైనా ఇట్లా బతుకమ్మలు అప్పుడు కనిపిస్తే మాట్లాడుకోవడం తప్ప పెద్దగా ఎవరితో కాంటాక్ట్ లేదు. అంటే బీటెక్ ఫ్రెండ్స్తో కూడా పిల్లలు పుట్టినాక చాలా కష్టం అండి. ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారో మెసేజ్లు కాల్స్ తప్ప రెగ్యులర్ టచ్ ఏమి ఉండదు కదా. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతాం కదా. ఏదైనా ఇట్లా బయట పెళ్ళిళ్ళలో కలిసినప్పుడు, ఫంక్షన్స్లో కలిసినప్పుడు, లేకపోతే ఇట్లా ఫెస్టివల్స్ కలిసినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం. మనకు స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఇట్లా బతుకమ్మ ఫెస్టివల్స్లోనే కనిపిస్తారు కదా. సో అదో మెమొరీస్ అనమాట. అండ్ ఇక్కడ బతుకమ్మ అయితే మంచిగా ఆడుతున్నారు, ఎవరి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పిల్లలు అయితే వాళ్ళకి వచ్చిన డాన్సులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతుంది, దాని స్కూల్ ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు ఇక్కడే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ బతుకమ్మ తల్లి మీకు ఆయుష్, ఆరోగ్యము, మీరు ఏది కోరుకున్నా కూడా అది నెరవేర్చాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక బతుకమ్మ ఆడడం అయిపోయినాకైతే నిమజ్జనం చేసేసి పసుపు బొట్టు తీసుకొని అండ్ ప్రసాదాలు వంచేసుకొని ఇంటికైతే వచ్చేస్తాం కదా. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కమెంట్లో చెప్పండి. సో వాటిని నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఈ బతుకమ్మ అయిపోవడానికి వచ్చింది. సో అందరూ బతుకమ్మని నిమజ్జనం చేయడానికి కోసం అయితే రెడీ అయిపోయారనమాట. ఈసారి బతుకమ్మని పంపించేసాము. ఇక బాయ్ బాయ్ బతుకమ్మ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందామమ్మ. అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.